రెడ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోరారు. కొండా సురేఖ రాఖీ కట్టేందుకు కూడా సమయం ఇవ్వాలని కూడా కోరడం జరిగింది. వివాదం తర్వాత కొన్ని రోజులుగా వివాదాలైతే నడుస్తూ ఉన్నాయి. కొండా సురేఖకు సంబంధించి చాలా వరకు పరిణామాలైతే చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో ఉత్కంఠ రేకెత్తే అంశమైతే జరుగుతోంది. వివాదం తర్వాత సీఎంతో కొండా సురేఖ భేటీ అవ్వబోతున్నారా, అసలేం జరగబోతోంది తెలంగాణ రాజకీయంలో అనేది కూడా తెలుసుకోవాలి. ఇదే విషయానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి పవన్ కళ్యాణ్ లైవ్ లో అందిస్తారు. పవన్ కళ్యాణ్, గుడ్ మార్నింగ్. మనం చూస్తూ చాలా పరిణామాల తర్వాత ఇప్పుడు కొత్తగా ఒక నిర్ణయం, కొండా సురేఖ ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. రాఖీ కట్టేందుకు సీఎం అపాయింట్మెంట్ కూడా కోరడం జరిగింది. మరి సీఎం అపాయింట్మెంట్ ఇస్తారా? ఒకవేళ అపాయింట్మెంట్ ఇస్తే గనక ఈ వివాదాలన్నిటికీ చెక్ పెట్టేందుకు వారి మధ్య భేటీ జరుగుతూ ఉందా, సంభాషణ జరుగుతుందా, ఎలా చూడాలంటారు? అప్డేట్స్ ఏంటి పవన్ కళ్యాణ్? బ్రహ్మిణి, మరోసారి రాజకీయాల్లో హత్యలుండవు, ఆత్మహత్యలే ఉంటాయనే నిదర్శనానికి కొండా సురేఖ ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానప్పుడు కొండా సురేఖ ఇంటికి రేవంత్ రెడ్డి గారు వెళ్ళి అధికారంలోకి ఏ విధంగా రావాలో ఒక వార్ రూమ్ మొదలు పెట్టింది కూడా కొండా సురేఖ లాంటి వాళ్ళ దగ్గర పెట్టుకుని ఒక వార్ రూమ్ మొదలు పెట్టడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కొండా మురళికి ఎమ్మెల్సీ ఇస్తాని అటు మాట ఇవ్వడం కావచ్చు, మంత్రి పదవి ఇస్తాను మాట ఇవ్వడం కావచ్చు, లేకపోతే కొండా కుటుంబానికి సన్నిహితంగా ఉంటా అని చెప్పేసి కూడా గతంలో చూసాం మనం చాలా సందర్భాల్లో. సురేఖ చాలా సందర్భాల్లో చెప్తూ వచ్చింది, రేవంత్ రెడ్డి నా అన్నలాగా అంశాన్ని కూడా తను ప్రస్తావిస్తూ వచ్చింది. కానీ రాఖీ పండుగ ఈ 2.5 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా కొండా సురేఖ 2 రాఖీ పండుగలు వచ్చి వెళ్ళినాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత. కానీ ఈ 2 సంవత్సరాలలో ఎప్పుడు కూడా కొండా సురేఖ రేవంత్ రెడ్డిని అపాయింట్మెంట్ కోరలేదు రాఖీ విషయంలో. సాధారణంగా క్యాంప్ ఆఫీస్ వెళ్ళడం కావచ్చు, లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళి అక్కడ సాధారణంగా కలిసి రాఖీ కట్టే ప్రయత్నం చేశారు. కానీ ఈసారి కొత్తగా అంటే తను అపాయింట్మెంట్ కోరడం జరిగింది. అపాయింట్మెంట్ కూడా ఇప్పటికీ తను యాక్సెప్ట్ చేయని పరిస్థితి రేవంత్ రెడ్డి కనిపిస్తుంది. దీని ముఖ్య కారణం పూర్తిగా రేవంత్ రెడ్డిని విమర్శించడమే అనే అంశం అయితే తెరపైకి వస్తుంది. అంటే రేవంత్ రెడ్డి సీరియస్ గా ఉన్నాడు, కొండా సురేఖని క్యాబినెట్ నుంచి తప్పించడమా, పార్టీ నుంచి సస్పెండ్ చేయడం అనే అంశాలు అయితే క్లియర్ గా కనిపిస్తున్నాయి. సో మొత్తానికైతే కొండా సురేఖ అంశం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గత వారం రోజులుగా చూస్తున్నాం ఏ విధంగా అటు చర్చలు జరుగుతున్నాయి, ఏ విధంగా వాదనలు ప్రతివాదనలు వినిపిస్తున్నారు. ముఖ్యంగా మంత్రివర్గంలో ఉన్న వ్యక్తులు ఎవరు కూడా ప్రెస్ మీట్ పెట్టలేరు. కానీ రేవంత్ రెడ్డికి మద్దతుగా దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు, 8 ఎమ్మెల్సీలు కూడా రేవంత్ రెడ్డికి మద్దతుగా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అది కూడా సిఎల్పి మీడియా హాల్లో పెట్టడం జరిగింది. సిఎల్పి మీడియా హాల్లో పెట్టిన తర్వాత అంటే ఒకేసారి అందరు మూకుమ్మడిగా కొండా సురేఖను దాడి చేసిన ఆ విషయంలో కూడా ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి స్పందించలేరు, మిగతా వాళ్ళు కూడా స్పందించారు. అంటే కొండా సురేఖని టార్గెట్ చేస్తూ రేవంత్ రెడ్డి చేసిన ప్రయోగాలు కావచ్చు ఖచ్చితంగా ఇక్కడ కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా కొండా సురేఖ పైన వేటి పడాల్సిందే. నేను సెప్టెంబర్ వచ్చే వర్షాకాలం సమావేశాలు అంటే సెప్టెంబర్ 7న ఖచ్చితంగా వేటు పడుతుంది అనే అంశం అయితే క్లియర్ గా కనిపిస్తుంది. ఒకవైపు కొండా సురేఖ మాత్రం మంతనాలు జరుపుతూనే ఉంది. బట్టి విక్రమార్కతో కావచ్చు, బెంగళూరు ఏఐసి అగ్రనాయకుడైన అయితే మల్లికార్జున ఖర్గేతోని మంతనాలు జరుపుతున్నా సరే రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా తగ్గేదే లేదు అనే అంశం అయితే క్లియర్ కట్ గా చూపిస్తున్నారు. సో అందుకే రాఖీ కట్టడానికి కూడా ప్రస్తుతం కొండా సురేఖ పర్మిషన్ అడిగినట్టు కూడా తెలుస్తుంది. రాఖీ కట్టే సందర్భంలో మేబీ తను ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే అవకాశం ఉంటుందేమో. సరే నా కూతురు తప్పు చేసింది, క్షమించండి గారు, ఇంకేదైనా తను చెప్పే అవకాశం ఉందో, లేకపోతే నా కూతురు చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలకు నాకు ఎటువంటి సంబంధం లేదనే అంశాన్ని వ్యక్తిగతంగా తను రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి చెప్పే అవకాశం ఏమైనా ఉందో తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ మనకు బిగ్ బ్రేకింగ్ న్యూస్ అందుతూ ఉంది. అయితే భేటీ కూడా అయినట్లుగా కూడా అయితే ఇన్ఫర్మేషన్ వస్తుంది. పవన్ కళ్యాణ్ ఏంటంటారు అసలు, అంటే ఎలా చూడాలంటారు? నిజంగా ఈ భేటీతో ఇప్పటి వరకు ఉన్న వివాదాలన్నిటికీ నిజంగా చెక్ పెట్టబోతున్నారా? అంటే తన కూతురు ఇంతకు ముందు మాట్లాడినట్టు తన కూతురు చేసిన తప్పుకి నాకెందుకు అన్నట్లుగా కూడా మాట్లాడే ప్రయత్నం అయితే జరుగుతుందా? ఈ భేటీలు పరంగా ఎలా చూడాలో చాలా ఉత్కంఠ రేకెత్తిస్తుంది. ఈ భేటీ కూడా ఆసక్తికి పరిణామం కూడా ఏమైనా జరగబోతున్నాయి అంటారా? ఏం చెప్తారు పవన్ కళ్యాణ్? ఖచ్చితంగా ఒకవేళ భేటీ అయ్యుంటే మాత్రం ఖచ్చితంగా ఈ వివాదాలకు చెక్కుపడే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. పరకాలలో రేవుడి ప్రకాష్ రెడ్డిని అటు వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా మళ్ళీ గెలిపించిన దగ్గర మొదలైన వివాదం, సుష్మితా పటేల్ చేసిన అటు రేవంత్ రెడ్డి పైన విమర్శించిన ఆ తీరు కావచ్చు. అంటే అక్కడ నుంచి పూర్తిగా తెలంగాణలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో రాజకీయాలు మొత్తం చేంజ్ అయిపోయినాయి. సో తను అంటే కేవలం ఇది రాజకీయ పరంగానే కాదు, వాళ్ళు ఊసలు లెక్కబోయే పెట్టబోతారన్న అంశాన్ని కూడా ఒకవైపు రేవంత్ రెడ్డి ఒక చిన్న హింట్ ఇచ్చి వదిలాడు. ముఖ్యంగా మాజీ సుమంత్ విషయంలో చూసుకోవచ్చు. 2 సార్లు డెక్కన్ సిమెంట్ విషయంలో సుమంత్ ను కల్పించే ప్రయత్నం చేయడం జరిగింది, కొండా సురేఖ అడ్డుకోవడం జరిగింది. మళ్ళీ రీసెంట్ గా జరిగిన హరికృష్ణ అనే రియల్టర్ పైన ఏ విధంగా హత్యాయత్నం కేసు నమోదై హత్యాయత్నం
చేయడం జరిగింది. ఆ కేసు సుమంత్ పైన నమోదవ్వడం జరిగింది. అంటే ఒకవైపు ఆర్మ్స్ యాక్ట్ తో పాటు 109 హత్యాయత్నం కేసు కూడా నమోదైంది. అంటే కొండా సురేఖని ఇన్ని రోజులు ఇప్పటి వరకు అంటే రేవంత్ రెడ్డి భేటీ కాక ముందు వరకు మీరు ఖచ్చితంగా నన్ను ఎదిరించినా సరే లేకపోతే నా పైన విమర్శించినా సరే నాకు ధిక్కార స్వరాన్ని వినిపిస్తే ఖచ్చితంగా మీరు అంటే రాజకీయ పరంగా సర్వైవ్ అవ్వడమే కాకుండా ఊసలు లెక్క పెట్టే ఛాన్స్ కూడా ఉందని ఒక హింట్ అయితే ఖచ్చితంగా. సో ఆ హింట్తోనే అంటే ఒకవైపు సురేఖ తన ఒక మాట పైన నిలబడ్డా నా కూతురు చేసిన వాక్యాలకు నాకు ఎక్కడ కూడా వ్యక్తిగతంగా సంబంధం లేవు, తన వ్యక్తిగత అంశాలను చెప్పినప్పటికీ కూడా ఒకవైపు ఇట్లాంటి సంఘటనలు చూసి తాను కాస్త వెనుకడుగు వేసి రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళిన అంశం అయితే కనిపిస్తుంది. సో చూడాలి రేవంత్ రెడ్డి గారు తగ్గే అవకాశం ఉంటుందా, అంటే ఇన్ని రోజులు తగ్గేదే లేదు, ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాల్లో సురేఖ మంత్రి పదవి పోయే అవకాశం ఉందని చెప్పేసి కూడా రకరకాల ఊహాగానాలు కూడా మనకు వస్తూ వచ్చినాయి. కానీ ఈ భేటీ తర్వాత మేబీ ఇష్యూ క్లోజ్ అంశం కనిపిస్తుందా, ముఖ్యంగా ఓఎస్డి సుమంత్ ని ఎంతవరకు కాపాడే విషయం ముందుకు వస్తున్న అంశాలు కూడా చూడాలి. ఈ సురేఖ ఏ విధంగా స్పందిస్తుంది, అటు వ్యక్తిగత అంశాలనే స్పందించే అవకాశం ఉందా, లేకపోతే ఇన్ని రోజులు జరిగిన అంశానికి రేవంత్ రెడ్డి గారు సానుకూలంగా ఉన్నారు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ యథావిధిగా చెప్పే లైన్ అంటే మా కాంగ్రెస్ పార్టీలో స్వతంత్ర హక్కు కాస్త ఎక్కువే, ఇంట్లో అన్నదమ్ముల కొట్లాటలు ఉండవా, కుటుంబంలో కొట్లాటలు ఉండవా, ఇది కూడా అంతే, మా కాంగ్రెస్ పార్టీలో చిన్న చిన్న వివాదాలు వస్తుంటే మేము ఇంట్లో సాల్వ్ చేసుకుంటున్న అంశాన్ని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ యథావిధిగా చెప్పే అంశం ఏమైనా కనిపిస్తుందా అంటే ఖచ్చితంగా ఈ భేటీ తర్వాత అదే అంశం తెరపైకి వచ్చేటట్టు ఉంది అని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. సో చూద్దాం ఏ విధంగా రేవంత్ రెడ్డి స్పందించే అవకాశం ఉంది, కొండా సురేఖ వచ్చి మీడియా ముఖంగా మాట్లాడితే ఈ అంశాలు ఏమన్నా చెప్పే అవకాశం ఉందన్న విషయాలు చూడాలి. రైట్ పవన్ కళ్యాణ్, థ్యాంక్ ఫర్ ది అప్డేట్స్. రైట్, ఇక ఇప్పటి వరకు జరిగిన పరిణామాలని చూస్తే గనక వివాదాలకు సంబంధించి ఊహాగానాలకి చెక్ పెట్టేందుకు కూడా కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. రాఖీ కట్టేందుకైతే నివాసానికి వెళ్లడం జరిగింది. సీఎం రేవంత్ నివాసానికి ఏం జరగబోతుంది అనేది కూడా వేచి చూద్దాం. ఇవి అప్డేట్స్, కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.